లోకమును ప్రేమించాడట. ఎంత ప్రేమించాడు? ఒక్కసారి మనం చూస్తే ఆయన ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూస్తే, తన సొంత కుమారుణ్ణి మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు, మనందరి దోషముల కొరకు, మనందరి యొక్క పాప శిక్షకు బదులుగా ఆయనను మరణమునకు అప్పగించేంతగా మనలను ఆయన ప్రేమించాడు. దేవుని చేత ప్రేమించబడి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఆయనను స్తుతించడానికై కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభునాములందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం యోహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సందర్భాన్ని దాటుకుని సందర్భాన్ని అనుసరించి సందర్భం వెంబడి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువుల వారు సంభాషించినటువంటి సంభాషణలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి అనేక విషయాలను అందులో నుండి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఈరోజు నికోదేముతో ప్రభువు మాట్లాడినటువంటి సందర్భంలో నుండి మరొక మాట, మనందరికీ బాగా ఇష్టమైనటువంటి మాట, అందరికీ నచ్చినటువంటి మాట. ఇంకా బాగా చెప్పాలంటే క్రిస్మస్ రోజుల్లో పిల్లలందరూ కూడా కంఠస్థ వాక్యాలు చెబుతూ ఉంటారు. కానీ మన పిల్లలు సండే స్కూల్ రారు, సండే స్కూల్లో కంఠత వాక్యాలు నేర్చుకోరు. కానీ అందరు పిల్లలు కంఠత వాక్యాలు చెబుతుంటే, స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం చెబుతుంటే, అందరూ నవ్వుతూ ఉంటుంటే, అందరూ కోలాహలంగా ఉంటుంటే, పిల్లలు చూసి చప్పలు కొడుతూ ఉంటుంటే, మన పిల్లలు వెళ్ళి కూడా ఏదో ఒకటి చెబితే బాగుంటుంది. ఆదివారం సండే స్కూల్ పంపించాం, కానీ అప్పుడు మాత్రం సండే స్కూల్కి పంపించకుండా స్టేజ్ మీదకి పంపించి, ఏయ్ నువ్వు కూడా ఇల్లు చెప్పరా అంటావు. ఈడోమో నాకేమి రాదమ్మా అంటాడు, ఈడు నాకేమి రాదమ్మా అంటాడు. అబ్బే కుదరదు, నువ్వు ఏదో చెప్పేయాలంట. నేను చెప్తాను కదా, ఉంటూ నీకేముందా, ఒక ఆపద్బాంధు వస్తువు వచ్చిన ఉండొకటి చెప్పరా. దేవుడు లోకం ఎంతో ప్రేమించి చెప్పే. అప్పటికప్పుడు 2 సార్లు 3 సార్లు చెప్తుంది, చెప్పేస్తానని వెళ్ళిపోతాడు వీడు. వాళ్ళ అమ్మ బాధపడలేక పైకి వెళ్ళి మైక పట్టుకుని నాన్న వంకరలు తిరిగిపోయి దేవుడు అంటాడు. దేవుడు తర్వాత ఏంటో తెలియదు, ఇక్కడికి అక్కడికి వెళ్తాడు. జనాలు చూసి వెళ్ళిపోయి దేవుడు, లోకము, సిలువ, ప్రేమ అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలామందికి ఆపద్బాంధువులాగా పిల్లలకి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ బైబిల్ గ్రంథంలో చాలా సెంటర్ వచనం, అంటే దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పేటువంటి చక్కని మాట, బైబిల్ అంతటికీ జీవం లాంటి మాట. ఇంచుమించు ఈ యొక్క బైబిల్ అంతటికీ ప్రధానమైన మాటగా దీనిని మనం చెప్పుకోవచ్చు. అసలు దేవుని యొక్క సన్నిధిలో అసలు బైబిల్ రాయబడడానికి మూలమే ఇది అయి ఉండొచ్చు. అసలు దేవుడు ఈ లోకానికి రావడానికి మూలమే ఇది అయి ఉండొచ్చు. ఎందుకో తెలుసా? అక్కడ చక్కని మాట రాస్తూ ఉన్నాడు యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక చక్కటి మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో, ఎంతో ప్రేమించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు లోకమును ప్రేమించాడట. ఎంత ప్రేమించాడు ఒక్కసారి మనం చూస్తే, ఆయన ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు నేను లోకాన్ని ప్రేమించాను అని చెప్పడం మాత్రమే కాదు, గాడ్ నాట్ ఓన్లీ సెడ్ బట్ ఆల్సో హీ షోడ్ హిస్ లవ్. ఆయన తన ప్రేమను చెప్పడమే కాదు, ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు.
ఎలా వెల్లడిపరిచాడు? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఆయన లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుణ్ణి మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు, మనందరి దోషముల కొరకు, మనందరి యొక్క పాప శిక్షకు బదులుగా ఆయనను మరణమునకు అప్పగించేంతగా మనలను ఆయన ప్రేమించాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. సార్దీసు సంఘంలాగా ఉండక కొంచెం పిల్లదిరిపే సంఘంలాగా, ఒక స్వర్ణ సంఘంలో కొంచెం కదులుదాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. మనోసారి ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళకి కదులు లేదు, మెదులు లేదు, శరణం లేదు. ఓ రకంగా సార్దీసు సంఘమే బెటర్ అనిపించింది వాళ్ళు చూసిన. అలా కనిపించి ఉదాహరణ చెప్తే ఒక ఆవిడికి చాలా ఉత్సాహం వచ్చేసింది. అన్నిటికీ అన్నిటికీ హల్లెలూయా స్తోత్రం అనేది. ఇంకా నాయన అనవసరంగా చెప్పినట్టు అంటారా, కుదిరికుండా వాళ్ళు కుదిరిగి వచ్చుకోలేదు అనుకున్నాను. ఆవిడకి ఎప్పుడు ఆమెను చెప్పాలో, ఎప్పుడు హల్లెలూయా చెప్పాలో, ఎప్పుడు స్తోత్రం చెప్పాలో, ఎప్పుడు చెప్పలు కొట్టాలో తెలీదు. నా బాధపడలేక నీకు చెప్పకపోతే చచ్చిపోయినోళ్ళు అంటున్నాడు కాబట్టి నేను జీవించే ఉన్నాను అని చెప్పడం కోసం అన్నిటికీ హల్లెలూయా ఆమేన్ స్తోత్రం అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినవండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు, మనందరి పాపముల కొరకు నీవు నేను పొందవలసినటువంటి శిక్షను ఆయన మీద వేసుకుని మన కొరకు ఆయన మరణించేంతగా మనలను ప్రేమించాడు. ఆమేన్. ఆయన నిన్ను ఎంత ప్రేమించాడంటే నువ్వు చేసిన ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అతిక్రమము, ప్రతి విధమైనటువంటి అతిక్రమమును ఆయన, ప్రతి పాపమును ఆయన మీద వేసుకుని నీవు పొందవలసిన శిక్షను, నీవు పొందవలసిన దోషమును, నీవు పొందవలసిన కీడును, నీవు పొందవలసిన మరణమును ఆయన అనుభవించి నిన్ను స్వతంత్రుడినిగా చేశాడు. ఈరోజు నన్ను మాట చెప్పనవండి, తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు అంటే అసలు ఆయన ప్రేమకు అవధులు లేవు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడమ్మా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నన్ను ఈ మాట అడగనవ్వండి, చివరిగా నిన్ను దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడే, ఆయన ప్రేమ మాటలలో కాదు, ఎక్కడుంది? క్రియలలో ఉంది. నేను ఈ మాట చెబుతూ ఉంటాను. ఒక ప్రేమను, ఒక వ్యక్తి యొక్క ప్రేమను మనం కొలవాలి అంటే ప్రేమను కొలిచేటువంటి కొలమానం ఏంటండి? క్రియలే. ఒక వ్యక్తి యొక్క ప్రేమను మనం కొలవాలంటే ఆ వ్యక్తి యొక్క క్రియలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఉన్న ప్రేమను మనం కొలవచ్చు. మనలో చాలామందికి ప్రేమ ఉంటుంది. ఎట్లాంటి ప్రేమ? అసలు ప్రేమ లేకపోతే దేవుని వాడు కాదంటాడు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన వాడయ్యుండి, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ప్రేమ లేకపోతేనంట నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడవు కాదు. కానీ మరి నీలో ఎంత ప్రేమ ఉంది? దేవుడు నిన్ను తన ప్రాణం పెట్టేంతగా, తను మరణము పొందేంతగా, తన కుమారుడు నీ కొరకు అప్పగించేంతగా, నీకు బదులుగా ఆయన మరణించేంతగా నిన్ను ప్రేమిస్తే నీవు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావు? నీవు నీ సహోదరుని ఎంతగా ప్రేమిస్తున్నావు? ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుని ఎరిగిన వాడవో కాదు. ప్రేమ లేకపోతే నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండలేవు. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి గనుక. మన ప్రేమ ఎట్లా ఉంటుందండి? మన ప్రేమ కూడా చాలా బాగుంటుంది కదా. ఎవడైనా ఆకలితో ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఆకలి తీర్చడం మానేసి పెదవుల మీద పప్పలు వండుతాం మనం కదా. పెదవుల మీద వండే పప్పలు ఆకలి తీర్చవండి.
ఆకలితో ఉన్నవాడికి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నాకు చాలా ఇష్టడు, గొప్పడు. ఎన్ని విషయాలు మాట్లాడినా, ఎన్ని గొప్ప విషయాలు మాట్లాడినా ఆ ప్రేమ పరిపూర్ణం కాదు. వస్త్రహీనుడిగా ఉండి చలిలో బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, వి లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వు చాలా మంచివాడు అని వాడి గురించి నువ్వు ఎంత పొగిడినా, వాడి గురించి నువ్వు ఎంత మంచి విషయాలు చెప్పినా ఆ ప్రేమ పరిపూర్ణము కాదు. నీ ప్రేమ పరిపూర్ణం కావాలంటే ఆకలితో ఉన్నవానికి ఆహారాన్ని పెట్టాలా, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వాలా, ఒంటరిగా ఉన్నప్పుడు వానికి తోడుగా నిలబడాలా, కన్నీటితో ఉన్నప్పుడు వాని భుజము తట్టి అయ్యా నీ పక్షాన దేవుడు ఉన్నాడని వాని కన్నీరు తుడవగిలిన స్థితిలో ఉండాలా. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. వాడు బలహీనుడిగా ఉన్నప్పుడు వాడు బలహీనతలో వాని దగ్గరికి వెళ్ళి వాడిని ఓదార్చేవానిగా, వానికి సహకరించేవానిగా ఉండాలి, పడిపోయిన వాడిని లేవనెత్తేవానిగా ఉండాలి. లేకపోతే ఒకవేళ కురింగి ఉన్నట్లయితే వానికి సవారిని బలపరిచేవానిగా ఉండాలి. అదే కదా ప్రేమ అంటే. మాటలతో కాదు ప్రేమ. నీ ప్రేమ ఎలా ఉండాలి? క్రియలతో ఉండాలి. దేవుడి యొక్క ప్రేమ మాటలతో లేదు. ఎలా ఉందండి? క్రియలతో ఉంది. నీ కొరకు ఆయన పిడుగుతులు తిన్నాడు, నీ కొరకు ఆయన మరణము పొందాడు, నీ కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, నీ కొరకు రక్తం గారిచాడు, అవమానాలు భరించాడు. నీవు పొందవలసిన ప్రతి శిక్ష ఆయన పొంది, ఆయన కలువరి శిలువలో నీ కొరకు మరణం పొంది నీకు బదులుగా నీ భారమంతా ఆయన మోసి తన ప్రేమను వ్యక్తపరిచాడు. దాన్ని మాట్లాడినవ్వండి, హౌ మన్ ఆఫ్ యు లవ్ ఇన్ జీసస్. మీలో ఎంతమంది యేసును ప్రేమిస్తున్నారు? ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి మన కొరకు ఇచ్చేశాడు, తన బిడ్డల్ని మన కొరకు, తన బిడ్డను మనకి ఇచ్చేశాడు. మరి మీలో దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు? మన ప్రేమ అంతా కూడా ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అయ్యో ఎందుకు ప్రేమించట్లేదండి, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తాను. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అయ్యో ఎందుకు ప్రేమించట్లేదండి, ప్రతి ఆదివారం పాటలు వచ్చి ప్రార్థనకు వచ్చి పాటలు పాడతాను, వాయిద్యాలు వాయిస్తాను, హలో ఇంకా ఏం చేస్తాను, బైబిల్ చదువుతాను, అయ్యో పరిచర్య చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఐ విల్ డూ మెనీ థింగ్స్, నేను దేవుని కొరకు చాలా కార్యాలు చేస్తాను. మరి నీ ప్రేమలో ఇవే ఉన్నాయా? నీ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తున్నావు దేవునికి? నన్ను ఈ మాట చెప్పడం అంటే, రేపు క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ వచ్చేటప్పుడు క్రిస్మస్ అనగానే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్తాం. అసలు క్రిస్మస్లో ఉండాల్సింది ఏంటంటే, క్రిస్మస్లో 3 విషయాలు తప్పనిసరిగా ఉండాలి: విధేయత, దీనత్వము, త్యాగపూరితమైన మనస్సు, త్యాగం. ఈ 3 క్రిస్మస్లో ఉండాలి కదా. నువ్వు హ్యాపీ క్రిస్మస్ చెప్పినప్పుడు నీలో ఎంతమందిలో విధేయత ఉంది, ఎంతమందిలో దీనత్వం ఉంది, ఎంతమంది త్యాగపూరితమైన మనస్సులో ఉన్నారు, ఎంతమంది ప్రభు కొరకు త్యాగం చేయగలుగుతున్నారు, ఎంతమంది ప్రభు కొరకు మీ పెట్టెలు విప్పి, హలో తమ పెట్టెలు విప్పి కానుకలు అర్పించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. వారు తమ పెట్టెలు విప్పి చెప్పట్లేదు బంగారము, సాంబ్రాణి, బోలము. మన పెట్టెలు విప్పి మనం ఏం చేస్తాం? మన పెట్టెలు పెట్టి అటుకులు, అడ్డుపళ్ళు అర్పించేద్దాము. దేవునికి స్తోత్రం. మళ్ళీ అటుకుల దగ్గర పోటీ పడతాం. మళ్ళీ అందరు తెచ్చినట్టు అటుకులు తేకూడదు. ఏం తేవాలి మరి? బెల్లం వేయాలి, కొబ్బరికాయ ముక్కలు వేయాలి, శనగ బద్దలు వేయాలి, అవసరమైతే ఇంకేమన్నా వేసేద్దాం. కానీ అంతకు మించి మన పెట్టుల్లో నుంచి ఏమీ రాదు. కానీ ఈరోజు నన్ను అడగనివ్వండి, తన కుమారుని నీ కొరకు నా కొరకు అప్పగించాడు. అదే క్రిస్మస్. మరి నీ కొరకు నువ్వు దేవుని పని చేయడానికి, దేవుని కొరకు ప్రయాసపడడానికి నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు దేవునికి? క్రీస్తు కొరకు నువ్వు ఏమి అప్పగించగలుగుతున్నావు దేవునికి? నీ గుప్పెలు విప్పి దేవుని కొరకు నీ ప్రేమను ఎలా వ్యక్తపరచగలుగుతున్నావు? కానీ మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను ఆశీర్వదించేటప్పుడు, నాకు ఆశీర్వాదాన్ని కొలిసి ఇచ్చేటప్పుడు, నాకు నీ ధాన్యాన్ని కొలిసి ఇచ్చేటప్పుడు అడుగునేమని అడ్డుకుపోయేమో చూడు, నేను అవి కూడా ఊరిసి ఇచ్చే. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చెప్తావండి? నేను దిక్కుమాలోనండి, నేను బీదోనండి, దరిద్రునండి. ఏమండి
ఇలాంటి దిక్కుమాలి కబుర్లన్నీ చెప్పి మనమే మన మీదకి దరిద్రతను కొని తెచ్చుకుంటూ ఉంటాం. మీరెవరు దరిద్రులు కాదని నా ఉద్దేశం. అర్థమైతే దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరంట ఏది ఇచ్చినా అది బలవంతం కాక విసుక్కోకుండా సనుక్కోకుండా ఇవ్వాలట. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వారు బంగారము బోలము సాంబ్రాణాన్ని ప్రభువుకి అప్పగించారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. నన్ను ఈ మాట చెప్పరామంటే నీ కొరకు నా కొరకు తన కుమారుణ్ణి అప్పగించాడు. ఈరోజు నీ దేవుని పని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నీ బిడ్డల్ని దేవుని పనికి అప్పగించగలుగుతున్నావా? నీవు దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నావా? దేవుని కొరకు నీ శరీరాన్ని అప్పగించగలుగుతున్నావా? మన పిల్లల్ని పరిచర్యకి అప్పగించగలవా? ఒకవేళ మీ పిల్లలు కానీ రేపు క్రిస్మస్లో కానీ టెంట్లు వేస్తున్నారు అనుకోండి, అయ్యి బాబు నా కొడుకు కష్టపడిపోతుంది బెల్లంగా వచ్చి ఒరే అలా వచ్చిందే అంటే దేవునికి స్తోత్రం. ఏమంటే లేకపోతే ఏదో పెద్ద పని ఉన్నట్టు ఒరే రారా ఒరే కొట్టుకడికి వెళ్తారు. కొట్టుకడకుండా ఏముంది నా మొహం ఇంటికి తీసుకెళ్ళి టీవీ పెట్టి కూర్చోబెడతారు కదా. నన్ను ఈ మాట చెప్పనమండి, నీవు దేవుణ్ణి పని చేయడానికి నీ బిడ్డలను నీ కుటుంబాన్ని దేవుని పనిలో నుంచి తప్పించుతున్నట్టుగా దేవుడు ఆశీర్వాదాన్ని కూడా నీ దగ్గర నుంచి తప్పిస్తే, ఆయన కూడా తన కృపను నీ దగ్గర నుంచి తప్పిస్తే అసలు నీ పరిస్థితి ఏమైపోతావు కదా. దేవుని పరిచర్య చేయడంలో సమూయేలు ఎప్పటి నుంచి పరిచర్య చేయడం మొదలెట్టాడు? పాలు విడిచే సమయం నుంచి పరిచర్య చేయటం మొదలెట్టాడు. ఈరోజు నీ పిల్లలు దేవుని పనులు ఎప్పటి నుంచి పరిచర్య చేయటం మొదలెట్టాలి? బాల్య దశ నుండే పరిచర్యలో ఉండాలా. చెప్పాలి వాడికి. ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్తాను. అంటే క్రిస్మస్కి ఎప్పుడో చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడే చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే సందర్భం వచ్చేది కదా. మనకి ప్రతి నెల కరెంటు బిల్లులు కడుతున్నటువంటి సహోదరుడు శ్రీను ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటారు. శ్రీను తన భార్య పేరు దుర్గా, వారిద్దరూ రక్షించబడ్డారు. గత 4 సంవత్సరాలుగా కరెంటు బిల్లులు అన్నీ వాళ్ళే కడుతున్నారు. మన ఈ చర్చి బిల్లు, కాళ్ళగొట్టని చర్చి బిల్లు, తట్లు వారిపేటది, సత్తము కోలనిది, ఆఖరుకి నా ఇంటి బిల్లు కూడా వాళ్ళే కడుతున్నారు. కరెంటు బిల్లు ప్రతి నెల వాళ్ళే కడుతున్నారు 4 సంవత్సరాలుగా. ప్రతి సంవత్సరం వాళ్ళు క్రిస్మస్కి చాలా సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మొన్న శ్రీను మా ఇంటికి వచ్చాడు. వచ్చి అనే క్యాలెండర్లు వేయిస్తున్నారా ఈ సంవత్సరం అన్నాడు. తమ్ముడు ఖచ్చితంగా వేయిస్తున్నాం, ఇదిగో కొంత సొమ్ము క్యాలెండర్లు వేయించడానికి అన్నాడు. తమ్ముడు చాలా థ్యాంక్ యూ అన్నాను. దేవుడు నిన్ను దీవించుగాక అన్నాడు. తమ్ముడు అంటున్నాడు, అన్నా ఇది నా సొమ్ము కాదు, ఇది నా సొమ్ము కాదు. మరి ఎవరిది తమ్ముడు సొమ్ము? ఇది నా పిల్లలు, చిన్న పిల్లలు ఈ సంవత్సరం అంతా కూడా వారు డిబ్బీలో వేసుకుని దాచుకున్న సొమ్ము పట్టుకొచ్చి ఈరోజు పని చేయడానికి, దేవుని పని చేయడానికి నీకిమ్మని చెప్పారు. అందులో ఉన్న రొబ్బులన్నీ పోగుపెట్టి ఇదిగో రూపాయితో శుద్ధ పట్టుకొచ్చి నీకు ఇస్తున్నారు. అదెంతో తెలుసా? ఇంచుమించు 6,000 రూపాయలు. నన్ను మాట చెప్పరామండి, చిన్ననాటి నుండే వాళ్ళు దేవుని పని చేయటం ఆరంభించారే. నిజంగా నేను అంటున్నాను, ఆ బిడ్డలను ప్రభువు దీవించునుగాక, ఆ బిడ్డల మీద దేవుని కృప నిలిచి ఉండునుగాక. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు దేవుని పని చేయటం నేర్పించారు. ఎవరిస్తారండి డిబ్బీలో డబ్బులు? అసలు ఆ పిల్లలు దేవుని పని కోసం, అయ్యా నాయన పెదనాన్నగారు కట్టుకెళ్ళి ఇచ్చేయండి. ఆయన ఎలా వాడతాడు అలాగా, దేనికోసం వాడతాడు దానికోసం. తమ్ముడు అన్నాడు, అన్నయ్య మా పిల్లల పేర్లు కూడా చెప్పొద్దు, నా పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఖచ్చితంగా అది మీ జీవితాలకు మేలుకరంగా ఉంటుందని. దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు మరణం పొందేంతగా తన శరీరాన్ని అప్పగించి నీ కొరకు నా కొరకు చనిపోయేంతగా నిన్ను నన్ను ప్రేమిస్తే, ఆయన ప్రేమను ఆయన శరీరంలో మరణము పొందేంతగా తన ప్రేమను వ్యక్తపరిస్తే, ఈరోజు నీ ప్రేమను దేవుని ఎడల ఎలా వ్యక్తపరుస్తున్నావు? నోటి మాటతోనే వ్యక్తపరిచి ఊరుకుంటున్నావా? నోటి మాటతోనే ప్రభు ఎడల నీ ప్రేమను వ్యక్తపరిచి ఊరుకుని ప్రభువుని స్తుతించాలే, మనం ప్రభువుని ప్రేమించేసామలే అనుకుని వెళ్ళిపోతున్నావా?
నీ ప్రేమ క్రియలతో కూడుకున్నదై ఉండాలి. క్రీస్తు ఎడల నీకున్న ప్రేమ నీ పరిచర్యతో కూడుకున్నదై ఉండాలా. నీ బిడ్డలను దేవుని పరిచర్యకు అప్పగించిన రూపంలో అయి ఉండాలా. నీ బిడ్డలను దేవుని పరిచర్యకు అప్పగించాలా. నీవు దేవుని పరిచర్య కొరకు నీ శరీరాన్ని అప్పగించాలా. నీవు నడుము వచ్చి పరిచర్య చేయాలా. నీ గుప్పెలు విప్పి దేవుని పరిచర్య చేయాలా. నీ పరిచర్య ద్వారా, నీ క్రియల ద్వారా దేవుని పట్ల నీ ప్రేమను ఏం చేయాలి? వ్యక్తపరుచుకోవాలా. అక్కడ అడిగే దేవుడు లోకం ఎంతో ప్రేమించాడో, ప్రేమించి ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని మన కొరకు మరణానికి అప్పగించాడు. ఇక్కడ ఇంకో మాట చూస్తే అక్కడ రాస్తూ ఉన్నాడు, అక్కడ అంటున్నాడు కదా, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. ఎలా పుట్టాడంటేనా చెప్పట్లేదు. అద్వితీయ కుమారుడు, అద్వితీయుడు అనగా ద్వితీయత లేనివాడు. ద్వితీయత లేనివాడు అంటే అలాంటి వాడు మరొకడు లేడు. హీ ఈస్ ద ఓన్లీ వన్. ఆయన అదురు కింద అంటాడు అద్వితీయ కుమారుడు, అద్వితీయుడు అనే మాట కేసి కింద ఒకటి రాస్తున్నాడు, జనితైక కుమారుడు. జనితైక కుమారుడు అంటే ఏకైక, ఓన్లీ బిగాటెన్ సన్. ఇంగ్లీష్లో బిగాటెన్ సన్, ఓన్లీ వన్ సన్. అంటే ఆ విధముగా ఉండగలిగిన వాడు ఆయనొక్కడే జనితైక కుమారుడు, ఆయనొక్కడే అద్వితీయుడు. అంటే అలాంటి వాడు, ఆయన లాంటి వాడు మరొకడు లేడు. అంటే దేవుడే మనుషుడిగా దిగి వచ్చిన వాడు యేసు ఒక్కడే, మరొకడు లేడు. దేవునికి స్తోత్రం. యేసు వలె పుట్టినవాడు ఆయన ఒక్కడే, మరొకడు లేడు. యేసు వారి యొక్క పుట్టుక గురించి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. యేసు వారు ఎలా పుట్టాడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తన పుట్టుక గురించి చెప్తున్నాడు. అద్వితీయ కుమారుడిగా పుట్టి, అక్కడ యోహాను సువార్తలో ఎక్కడ కూడా నేను పుట్టినవాడిని చెప్పాడు. ఆయన వచ్చినవాడును. పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆయన ఎలాంటి వాడట? ఆయన 3 స్టేట్మెంట్స్ చెప్పాడు. ఒకటి, ఆయన పంపబడినవాడు, దిగి వచ్చినవాడు, అనుగ్రహింపబడినవాడు. ఆయన దిగి వచ్చాడట, పంపబడ్డాడట, అనుగ్రహింపబడ్డాడట. కానీ ఈ విషయంలోకి వచ్చి అంటున్నాడు అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు అంటాడు. అద్వితీయ కుమారుడిగా, అద్వితీయుడిగా, అలాంటి పుట్టుక మరొకడికి లేకుండా పుట్టినటువంటి వాడు. ఆయన పుట్టుక ఎలాంటిది? ఎంత ప్రత్యేకమైనది! ఆయన పుట్టుకలో ఒక భయంకరమైన గొప్ప సత్యము, గొప్ప మర్మము దాగి ఉన్నది. ఆయన ఎలా పుట్టాడంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను. ఎవరు గర్భవతి అవుతారట? కన్యక గర్భవతి అవుతుంది. పురుషుని యొక్క సహాయము లేకుండా ఒక కన్యక గర్భవతి అవుతుందట. ఇది సాధ్యమా? అందుకోసమే చాలామంది ఏమంటున్నారు తెలుసా? ఆయా పురాణాల్లో, ఆయా ఇతిహాసాల్లో, లేకపోతే ఆయా మతాల్లో ఉన్నటువంటి స్టోరీస్ అన్ని పట్టుకొచ్చి, ఇదిగో ఆ దేవుడు వచ్చి ఆ రాణిలా కలిశాడు, అప్పుడు ఇలాంటి దేవుడు పుట్టాడు, డెబీ గాడ్ పుట్టాడనో, లేకపోతే ఆ మతంలో ఇలాంటి సిస్టమ్ ఉంది, ఇలాంటి సిస్టమ్ ఉంది. అయితే మరియమ్మని తండ్రి అయిన దేవుడు కూడాడా, లేకపోతే తండ్రి అయిన దేవుడు ఇలా చేశాడా, అలా చేశాడా, ఇలాంటి నీచాతమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి క్రైస్తవ వ్యతిరేక ఉన్మాదులు ఉన్నారు, మతోన్మాదులు ఉన్నారు. క్రీస్తు వారి యొక్క పరిశుద్ధత మీద, పవిత్రత మీద కలంకము పొయ్యాలని చూసేవారు. దానికి ఒక మంచి సమాధానం చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశాను. 1995లో న్యూ సైంటిస్ట్ అనేటువంటి ఒక పత్రిక వారు ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఒక విషయాన్ని రాశారు. ఏమో తెలుసా? వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఫలదీకరణము చెందినటువంటి స్త్రీ యొక్క గుడ్డు ఒకవేళ అంటే ఎక్కడో రేరుగా, అరుదుగా అభివృద్ధి చెంది పిండముగా రూపింపబడి బిడ్డల్ని కనే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. అందులో కొన్ని మొక్కలు, కొన్ని బల్లులు, కొన్ని క్రిముల్లో ఇలాంటి క్రియలే జరుగుతాయట, ఇలాంటివే జరుగుతాయట. అలాగున మనుషులలో కూడా జరిగే అవకాశము ఉంది అని రాశారు. దాని అర్థం ఏంటో తెలుసా? అంటే కన్యక గర్భములో పిండముగా రూపింపబడడానికి అవకాశం సైన్స్లో ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పరా? సైన్స్ ఏది కనిపెట్టినా సరే అది ఎక్కడ సపోర్ట్ చేస్తే తెలుసా?
బైబిల్కి సపోర్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం కనిపెట్టా సరే, క్రొత్త విషయం ఏది కనిపెట్టినా, అందుకోసం 2000 సంవత్సరాలుగా మనం బైబిల్ చదువుతున్నాం. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో పెరుగుతున్న టెక్నాలజీలో బైబిల్కి విలువ పెరుగుతుందే తప్ప పెరుగుతున్న టెక్నాలజీలో బైబిల్ విలువ పడిపోవట్లేదు. ఆమేన్. పెరుగుతున్న టెక్నాలజీకి ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాశాడు. ఇది మోషే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాశాడు. కానీ నేటికి ఇందులో ఉన్న ఏ మాట కూడా పెరుగుతున్న జ్ఞానంలో, పెరుగుతున్న శాస్త్రములో, పెరుగుతున్న జ్ఞానాభివృద్ధిలో ఏ మాట కూడా కొట్టువేయడానికి కానీ, ఏ మాట కూడా మార్చడానికి కూడా కానీ అవకాశము వీలు లేకుండా పోయింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇలాంటి పెరుగుతున్న జ్ఞానంలో కొన్ని వందల మత గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి, వీగిపోయాయి. ఒక ఆయన అన్నాడట, ఎవరో చెప్పారట, భూమిని ఒక పెద్ద తాబేలు మోస్తుందని. భూమిని ఏం మోస్తుందంట? పెద్ద తాబేలు మోస్తుంది. నాకు తెలియసమ్మా, అది ఎవరన్నారో ఎక్కడన్నారో నాకు తెలియసమ్మా, ఎవరో చెప్పారు. అది ఎందులో నాకు సోమా నాకు తెలియదు. నా చిన్నప్పుడు ఎవరో కథలో చెప్పారు, భూమిని ఏం మోస్తుంది? ఒక పెద్ద తాబేలు మోస్తుందంట. మరి పెద్ద తాబేలు భూమిని మోతే మరి సైన్స్ పెరిగింది, ఇప్పుడు భూమి అంతా స్కాన్ చేస్తున్నారు, గూగుల్ మ్యాప్లు వస్తున్నాయి, అందులో నాకు ఎక్కడ తాబేలు కనబడలేదా? అంటే పెరిగిన టెక్నాలజీలో ఆ మాట ఏమైందండి? చెప్పట్లేదు, వీగిపోయింది, ఓడిపోయింది. కానీ పెరుగుతున్న టెక్నాలజీలో నా బైబిల్కి, నా దేవుని పరిశుద్ధ గ్రంథానికి బలమే వస్తుంది తప్ప ఎక్కడ ఓడిపోలేదా? దగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మహాద్భుతం అంటే, ఎంత మహాద్భుతం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సైంటిస్టులు చెప్తున్నారు దర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు గెట్ ద విర్జిన్ టు బి కన్సీవ్డ్. ఒక విర్జిన్ లేకపోతే ఒక కన్యక గర్భవతి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నా క్రీస్తు ప్రభులు వారు పరిశుద్ధునిగా జీవించాడు, పరిశుద్ధునిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చూపిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన తనకిష్టం వచ్చినట్టు ఏదైనా చేయగలడండి. 115వ కీర్తన చూడండి ఒకసారి. 115వ కీర్తన 3వ చరణం. తనకు ఇచ్చ వచ్చినట్లు సమస్తమును చేయుచున్నాడు. హలో, ఎలాగట? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి. హలో, ఆయనకి ఇష్టం చేస్తాడు. అవసరమైతే తల్లి గర్భములో ఆయన పిండమును తీసుకుని, ఆ గుడ్డుని తీసుకుని, ఫలదీకరణం లేకుండానే, పురుషుని యొక్క సహాయం లేకుండా, వై క్రోమోజోమ్ లేకుండానే ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్తోనే శిశువును తయారు చేయుటకు ఆయన సమర్థుడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది తప్పు అని చెప్పకుండా ఉండటం కోసం నేటి సైంటిస్టులు దేవుడు బలపరిచి జ్ఞాన సమృద్ధిని ఇచ్చి తెలుసుకున్నారు, ఇట్ ఈస్ పాసిబుల్, అలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అక్కడ అంటున్నాడు, ఒకవేళ ఫలదీకరణం జరిగి ఉంటే, లేకపోతే అలాంటి ఫలదీకరణం లేకుండా ఒక ఎక్స్ క్రోమోజోమే అభివృద్ధి చెంది పిండముగా రూపింపబడి ఒక పురుషుడిగా, లేకపోతే ఒక స్త్రీగా, లేకపోతే ఒక బిడ్డగా రూపించబడితే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే అది ఎంతో కాలం నిలబడదు. ఒకవేళ అలాంటి జన్మనిచ్చినటువంటి బిడ్డ ఆకారం లేనివానిగా ఉంటాడు. ఆకారం అంటే ఏదో ఒక మాంసము ముద్ద ముడుతుంది అంతే. కానీ ఎందుకు అద్వితీయుడు తెలుసా? అలా పుట్టే అవకాశం ఉన్నప్పుడు సంపూర్ణమైన మనుషునిగా, సంపూర్ణమైన ఆరోగ్యవంతుడైన మనుషునిగా యేసు ప్రభులు వారు జన్మించాడా? అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని నా యేసయ్య ఏమని పిలువబడ్డాడంటే అద్వితీయుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముచు ప్రతివాడును అంటే యూదులు మాత్రమే అని అర్థమా? ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్నారు యేసు ప్రభువు వారు యూదులకు మాత్రమే దేవుడు అంటున్నారు.
ఈ మధ్యకాలంలో ఒక ఆయన అన్నాడు, ఎవరి దేవుడు ఆళ్ళకు ఉండాలంటే ఎవరి మతం వాళ్ళు వాళ్ళే, ఏ కులం వాళ్ళు ఆ కులమే ఉండాలన్నాడు ఒకడు. దేవునికి స్తోత్రం. ఏం చేద్దాం, జ్ఞానం ఎక్కువైపోతారంటే సొలొమోను అంటాడు, జ్ఞానం ఆవేశం తీసుకొస్తుందట కదండి. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం, అది భలే ఉంటుంది. అంటే కరెక్ట్ మాట మాట్లాడుకోవటం బెటర్ కదా. ప్రసంగి గ్రంథంలో చివరి అధ్యాయం 12వ వచనంలో చివరి మాటల, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట ఆయాసకరం. హలో, వీడికి ఆయాసం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. చదివి ఆయాసం వచ్చేయమన్నాడంటే ఈయన, ఏ కులముడు ఆ కులమే సంఘం కట్టుకోండి, డోక్రా సంఘాలలాగా. నేను అంటున్నాను, ఇలా కట్టుకుంటే నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని బిడ్డవు కాదు. అసలు అంటే ఆయన ప్రజలందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. గ్రీకు దేశస్థుడని కానీ యూదు దేశస్థుడని కానీ ఏ భేదము లేదు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు యూతులకు దేవుడే. ఒక ఆయన అంటాడు భలే అంటాడు అడిగిన, అంటే ఈయనకి ఇంకేం దొరకలేదు, మరి ఏం చేస్తాడు ఆయన మాట చెప్తాడు. ఏమనంటాడు, సింహుల్ బాబా అంటాడు. సింహుల్ బాబా ఈయన అంటాడు, యేసుప్రభు సింహు యెరూషలేములోనే పనిచేస్తాడంట. ఒక్కో దేశానికి ఒక్కో దేవుడు ఉంటాడంట. వాళ్ళ సింహులు ఆ దేశంలోనే పనిచేస్తాయంట, ఇంకో దేశంలో పనిచేద్దాం. మా సింహ అయితే ఓ దేశానికి పనిచేయదు బాబా, మాది ఇంటర్నేషనల్ దాటుకుని స్పేస్లో కూడా వెళ్ళిపోతాం మా సింహ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాటిలైట్కి మించినటువంటిది మీ సింహులు. ఓన్లీ డొమెస్టిక్ సింహులు ఏమో, మా సింహులు మాత్రం ఇంటర్నేషనల్. దేవునికి స్తోత్రం. మీ దేవుళ్ళు మీ కులాలకి మీ మతాలకి లేకపోతే మీరు ఎన్నుకున్న ప్రజలకు మీరు ఎన్నుకున్న స్థలాలకు మాత్రమే దేవుళ్ళేమో. నా దేవుడైతే, నేను నమ్మిన దేవుడైతే ఆయన ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టినప్పుడు గొల్లల దగ్గరకు వచ్చిన దూత ఒక మాట చెప్తాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. ఎంతమందికి ఇది? ప్రజలందరికీ. ఇక్కడ అంటున్నాడు అందరూ ప్రజలందరికీ అంటాడు. అపోస్తలుల కార్యం 10:20 అంటాడు కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవుని దగ్గర రావడానికి నీ కులం అడ్డు రాదు, నా దేవుని దగ్గర రావడానికి నీ మతం అడ్డు రాదు, నా దేవుని దగ్గర రావడానికి నీకున్నట్టు ఏ స్థితి అడ్డు రాదు, ఏది అడ్డు రాదు. నా యేసయ్య అందరికీ ఏకమై అందరికీ ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కులాన్ని బట్టి కాదు, నీ మతాన్ని బట్టి కాదు, నీ రంగుని బట్టి కాదు, లేదా నీకున్న స్థితిని బట్టి కాదు, లేదా నీకున్నటువంటి మరొకటిని బట్టి కాదు. ఆయన నిన్ను మనుషునిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన స్వరూపం ఇచ్చిన మనుషునిగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన స్వరూపంలో ఉన్న ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన తన రక్తాన్ని కార్చాడు, నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. నువ్వు రక్షింపబడాలంటే ఒకే ఒక్క విషయం చేస్తే సరిపోతుంది. ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలట? విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద? దేవుడి మీద విశ్వాసం ఉంచాలా. ఎలాంటి విశ్వాసం ఉంచాలి? అపోస్తలుడు పౌలు అంటాడు కదా, లోపము లేని విశ్వాసాన్ని ఉంచాలా. విశ్వాసంలో లోపం ఉండకూడదు. నేటి కాలంలో మీరు చాలామంది కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తే, కొంతమంది దగ్గర నుంచుంటే కొంతమంది కూర్చుంటే వాళ్ళు బైబిల్ చెప్తారు, కానీ క్రీస్తు వారి యొక్క దైవత్వం మీద అనుమానం వచ్చేటట్టు చేసేస్తారు మిమ్మల్ని. ఒక ఆయన అంటాడు అసలు యేసుప్రభు దేవుడేనా అంటాడు. నీకు అక్కడి నుంచి మొదలవుద్ది. ఎందుకంటే మనకు అసలే ఇన్బిల్ట్ ఇది. ఏది? అనుమానం అనేటువంటిది ఇన్బిల్ట్ ఉంటుంది. టెక్నాలజీలో అది ఇన్బిల్ట్ ర్యామ్ ఉన్నట్టుగా ఇంట్లో ఉంటుంది. అందుకోసం ఎవడన్నా వచ్చి రే ఈ సంజులో అది ఇట్టేమిట్రా అన్నాడంటే ఏమవుతుంది అన్న మనం. అప్పుడు దాకా ఏమవుదు, వాడు వచ్చి చెప్పేవారు కూడా ఏమవుదు. కానీ వాడు చెప్పిన తర్వాత అప్పుడే వచ్చేస్తాయి కొడుపు రేపు వస్తుంది. అందుకే అప్పుడు కాదు కదా, జీవితం నువ్వు చచ్చే వరకు కూడా ఏ సాంజులు ఇంకేమి పెట్టవు. అలాగే ఎవడో వచ్చి విషబీజం వేయగానే యేసు ప్రభు దేవుడా, బైబిల్లో ఉందా దేవుడా అని చూపించు అన్నాడు అనుకోండి, అయ్యో నిజమే కదా, ఎక్కడ లేదు కదా, మనం చూడం కదా, మనం కవర్ టు కవరేజ్ అవుతాం కదా మన బైబిల్. దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యం చెప్తున్నాడు, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, అప్పుడు రెఫరెన్స్ చూద్దామంటే ఆ రెఫరెన్స్ కూడా చూడడానికి భయం, మనకు బద్ధకం. భయం కాదు. దేవునికి స్తోత్రం. పోనీ ఏమన్నా పాస్టర్ గారు చెప్తున్నాడు కదా రాసుకుంది, ఎప్పుడైనా ఉపయోగపడితే అనుకుంటారా అంటే అసలు ఇంటర్వ్యూ ఎక్కువ రాసుకోవటమా మళ్ళీ కదా. ఆయన మంది ఈ విశ్వాసములో లోపము లేని విశ్వాసం. బైబిల్ అట్టుకున్నా వస్తాను నీ దగ్గర.
బైబిల్ పెట్టుకుని వచ్చారు. ఎందుకంటే అబద్ధ బోధకులు బయలుదేరి లోకంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈ మధ్యకాలంలో రెడీమేడ్ పాస్ట్ గారులు కూడా చాలామంది వీడికి అక్షరం మొక్క రాదు, అక్షరం మొక్కలో అక్షరం సగం కూడా రాదు. అమ్మహ రాసినప్పుడు ఆహా రాసినప్పుడు సగం ఉంటుంది కూడా, అర్ధక్షరం అర్ధ సున్నా, ఆ సున్నా కూడా రాదు వీడికి. బైబిల్ పెట్టుకుని టీవీలో ఎవరైనా వాక్యం చెప్తే బాగుండు, ఏ వాక్యం సతీష్ కుమార్ వాక్యం అయితే అందరూ చూసేస్తారు, ఇదైతే చూడరు రాసే కొడతాం. మరి సతీష్ కుమార్ వాక్యం ఇంచుమించి ఎక్కువ మంది చూస్తారు కదా. ఎవరి వాక్యం ఎక్కువ మంది చూడకుండా ఉంటారు చూసుకుని రహస్యంగా వాడు వాక్యం వినేసి శుభ్రంగా రాసేసుకుని మక్కికి మక్కి దించేస్తారు. దేవునికి స్తోత్రం. ఆనిగాక తిరగేసి ఒక క్వశ్చన్ ఎత్తే మక్కిలు జారిపోయి ఇంటికి వచ్చేస్తాడు. నేనేమంటున్నానంటే విశ్వాసాన్ని పాడు చేసే చోటుకి పోవద్దు. మీ విశ్వాస జీవితాన్ని కల్మషం చేసేదానికి పోవద్దు. మీ విశ్వాస జీవితాన్ని బలపరిచే చోటకు వెళ్ళండి. మీ విశ్వాస జీవితాన్ని స్థిరపరిచే చోటకు వెళ్ళండి. మీ విశ్వాసాన్ని బలపరిచే వర్తమానాలు వినండి. మీకు ఇంకో విషయం చెప్పనా, యూట్యూబ్లో ఎక్కువ మంది ఏ వాక్యాలు వింటారో తెలుసా? నేను అనుకుంటున్నాను, ఎవరైనా దెబ్బలాడుకున్నారనుకోండి, ఎంతమంది వింటారండి? ఎవడన్నా దెబ్బలాడుకుంటే అన్నం ఆర్చడం కూడా మానేసి మరీ వచ్చేస్తాం. కూర కానీ పొయ్యి మీద ఉందా, స్టవ్ కట్టేసి మళ్ళీ వచ్చి ఎదిగించుకుంటాంలే అనుకుని స్టవ్ కట్టేసి మరీ వచ్చి వినేస్తాం. ఏమంటే ఇన్ని పనులు చేస్తాం కదండి. ఇక్కడే కాదండి, యూట్యూబ్లో కూడా ఇదే తగులాడింది. స్వచ్ఛమైన వాక్యం చెప్పేవాడికి ఎవడో ఎక్కి వినండి. అదేగాక ఇదిగో మొన్న వాడు ఇలాగన్నాడు, రే దమ్ముంటే రా అని పెట్టడం టైట్లు తమ్మునేలు శుభ్రంగా వేలు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఇయే కావాలి సమాజానికి. ప్రియమైన దేవుని మీద స్వచ్ఛమైన వాక్యం, విశ్వాసంలో బలపరిచే వాక్యాన్ని వినండి. అంతేగాని వ్యర్థమైన వివాదాల వాక్యాన్ని వినొద్దని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాడు. ఏ వాక్యం మనం వినాలంటే మన విశ్వాసాన్ని బలపరిచే వాక్యం, విశ్వాసంలో స్థిరపరిచే వాక్యం, విశ్వాసంలో ఘనపరిచే వాక్యం, మనలను దేవుని ఎదుట నిలబెట్టే స్థిరమైన వాక్యాన్ని మనం వినాలి. హల్లెలూయా. అందుకని 18వ వచనంలో చూడండి అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచును వానికి తీర్పు తీర్చబడదు. వాడు ఇక్కడ తీర్పులోనికి రాడట. హలో, విశ్వాసాన్ని ఉంచితే, విశ్వాస సహితమైన జీవితాన్ని, ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచితే వాడు ఎక్కడికి రాడట? తీర్పులో. అందుకు ప్రభువు మాట్లాడాడు చూడండి విశ్వాసం గురించి, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. చూసి నమ్మినోడు ఉన్నప్పుడు చూడకుండా నమ్మడానికి మనకు పెద్ద బాధ ఏంటండి? హలో, అర్థమైందా నా బాధ, నా మాట? చూసి నమ్మినోడు అక్కడ ఉన్నాడు, వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు, వాడిని చూసి మనం నమ్మడానికి మనం బాధ ఏంటి? నేను కూడా చూడాలనుకుంటున్నారా? ఒకడు వచ్చాడు కదా యేసు ప్రభు దగ్గరికి, ఎవడాడు? నేను నమ్మనా. ఇది 3.5 సంవత్సరాలు తిన్నాడు, తిరిగాడు యేసు ప్రభు కూడా. తిన్నాడు అనుకుంటాను, సంతోషం. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి రొట్లు పంచిపెట్టి మిగిలిపోటు రొట్లు మిగిలి తినేసి, ఏమండి ప్రభుతో తిరిగి ఆఖరికి మేము యేసు ప్రభువుని చూసామంటే అన్నాడే, నేను నామో. ప్రతి సంఘంలో తోమలాంటి వాళ్ళు ఉంటారంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్మను. ప్రభువారు వచ్చి తన ఏళ్ళు చూపించాడు, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూశాడు, ఆ చెయ్యి చూపించినప్పుడు ఆ గాయాల్లో వేలు పెట్టి చూశాడు. అయ్యో ప్రభు నన్ను మన్నించు అన్నాడు. వెంటనే ఒక స్టేట్మెంట్ వదిలేశాడు దేవుడు, ఏమని? చూచి నమ్మిన వానికంటే. హల్లెలూయా. మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించిన తోమా కంటే మీరే ధన్యులు. ఆయన చూసి నమ్మాడు, మీరు అందరూ చూడక నమ్ముతున్నారు. ఒకవేళ మీరు విశ్వాసములో లోపం లేనిదైతే మీరు ఇక తీర్పులోనికి రారు. నేను మంచి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తీర్పు రెండు స్టెప్పులు ఉంటాయి. మొదటి స్టెప్ ఏంటంటే, లోకంలో ప్రతి మనుష్యుడిని ధవళ సింహాసనం ఎదుట నిలబెట్టి తీర్పు తీరుస్తాడు. వాడిని పాపములు బట్టి తీర్పు తీరుస్తాడు. అప్పుడు పాపం నాకు తీర్పు తీర్చబడుతున్నప్పుడు నేను మొన్న చెప్పాను, ఒకవేళ నేను వచ్చి నిలబడిన వెంటనే నా ప్రక్కన అపవాది నిలబడి నా మీద ఉన్నటువంటి నిందలన్నీ మోపుతూ ఉంటాడు. ఇదిగో వీడు ఎలా చేశాడు, ప్రార్థనకు వచ్చిన విశ్వాసులు తిట్టేశాడు. హలో, ఏమండి, అన్నీ మోపుతాడు. అన్నీ మోపిన తర్వాత
యేసుక్రీస్తు ప్రభువుల వారి మధ్యలోకి వచ్చి, ఇదిగో వీడి పాపే, కానీ వీని పాపముల కొరకు నేను రక్తాన్ని చిందించాను, నా రక్తాన్ని వీడు అంగీకరించాడు, నా యందు వీరు విశ్వాసం ఉంచాడు గనుక వీని రక్తాన్ని వీని పాపమునకు బదులుగా నేను చిందించానని, కానీ నన్ను ఇక తీర్పులోనికి తీసుకొనక నన్ను నరకమగ్న నుండి తీర్పులో నుంచి జీవ పునరుద్ధానంలోనికి నడిపిస్తాడు, అనగా పరలోక రాజ్యంలోనికి నడిపిస్తాడు. పరలోకం ఈ తీర్పు అంతా అయిపోయిన తర్వాత ప్రభు మరల పరలోకానికి వస్తాడు. పరలోకానికి వచ్చిన తర్వాత పరలోకంలో కూర్చుంటాడు. అప్పుడు మరల పరలోకంలో వచ్చిన తర్వాత వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలము ఇవ్వడానికి ప్రభువు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. నేను మాట చెప్తాను, నీవు చేసిన ప్రతి పనికి పరలోకంలో ప్రతిఫలం దొరుకుతుంది. ఆమె దానికి మంచి ఉదాహరణ చెప్పనా? సింహాసనం ఎదుటంట, ధవల సింహాసనం ప్రభువు ఇక్కడ నిలబడ్డాడు అనుకోండి, ఇది సింహాసనం అనుకోండి, బలిపీఠం అనుకోండి. ఆ బలిపీఠం కింద ఉంటారు కొంతమంది ఫస్ట్ లైన్లో. ఎవరల్లో? హతసాక్షులు. అంతసేపు టక్కన గట్టిగా చెప్పాలా? సింహాసనం ప్రక్కనే, సింహాసనమునకు ఆయన బలిపీఠంనకు దిగువన క్రిందనే ఉంటారట. ఎవరు? హతసాక్షులు. ఎందుకని? క్రీస్తు కొరకు తమ ప్రాణాన్ని, ప్రాణం కంటే విలువైంది ఏముందండి? ఒక మనుషుడు అప్పగించడానికి ప్రభు కోసం ఇవ్వడానికి ప్రాణం కంటే విలువైంది ఏముంది? అత్యంత శ్రేష్టమైన విలువైంది ప్రాణం. కాబట్టి పరలోకంలో నిలబడే తన ప్రజలందరి కంటే ముందు లైన్లో అత్యంత విలువైనది దేవునికి ఇచ్చిన, అత్యంత విలువైన తన ప్రాణాన్ని ప్రభు కొరకు అప్పగించిన తన శిష్యులను ఆయన బలిపీఠం దగ్గర నిలబెట్టుకుంటాడు. ఆ తర్వాత లైన్లో ఎవరుంటారు? ప్రాణం కంటే కొంచెం శ్రేష్టమైనది, అంటే కొంచెం తక్కువ శ్రేష్టమైనది ఏదో చూస్తాడు. అంతే కదండి. ఈ లెక్కను చూసుకుంటే ప్రభు కొరకు నువ్వు ఏదైతే అప్పగించావో, ప్రభు కొరకు నువ్వు ఏదైతే చేసావో, ప్రభు కొరకు ఏ శ్రేష్టమైనది ఇచ్చావో, ప్రభు కొరకు ఎంతైతే చేసావో, ప్రభు కొరకు నువ్వు చేసిన ప్రతి పనిని ఆయన లెక్కలోనికి తీసుకుని ఆయన నీకు బహుమానాలు పరలోకంలో ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు స్పష్టంగా చెప్పాడు. ఏమంటే తెలుసా? ఈ లోకంలో ధనం కోసం కొట్లాడకండి. ఇది తుప్పు పట్టేస్తుంది, ఇక్కడ చిమ్మెట్టు కొడుతుంది, ఎలకలు తినేస్తే, హలో మరి నెరలో పెట్టి దాచుకుంటే మరి ఎలకలు తినేస్తే ఏదైనా అయిపోతుంది. కానీ మీరు ఎక్కడ ధనాన్ని దాచుకోవాలట? పరలోకంలో ధనాన్ని దాచుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ చిమ్మెట్టు కొట్టదు, దొంగలు దొంగిలించరు. ఏమండి? అక్కడ ధనాన్ని దాచుకోవాలి. అక్కడ ధనాన్ని దాచుకోవాలంటే ఇక్కడ ధనాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అంటే పరలోకంలో ఖచ్చితంగా రివార్డ్ అనేటువంటిది ఉంది. పరలోకంలో ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిన తర్వాత మనము దేవుని కొరకు ఏమైతే చేసామో, ఏ పని అయితే చేసామో, ఎంతైతే ఖర్చు పెట్టామో అక్కడ ఖచ్చితంగా దేవుడు దానికి ప్రతిఫలము ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరలోకాన్ని నువ్వు వెళ్ళిన తర్వాత, ధవల సింహాసనం ఎదుట నిలబడిన తర్వాత నీ లెక్కలు చూస్తే నువ్వు ఏ లెక్కలో ఉంటావు, ఏ స్థితిలో, ఏ లైన్లో ఉంటావు. మొదటి లైన్ హతసాక్షులకి ఇచ్చేయారేగా, అది పర్మనెంటే కాదు, రిజర్వ్డ్. అది తర్వాత లైన్లో ఉంటావా? ఆ తర్వాత లైన్లో ఉంటావా? లేకపోతే అక్కడ ఎక్కడో దిక్కు ఉంటానండి. పరలోకం వెళ్ళిన తర్వాత అసలు పరలోకం అంటే వెళ్తే చాలు అండి, ఈ ఎక్కడో దిక్కున మూలు బతికేద్దామండి, బతుకుంటే బజ్జీలు తిని బతికేచ్చన్నట్టుగా. పరలోకం వెళ్తే ఏదో మూలు బతికేదావాలండి. పరలోకం వెళ్ళిన తర్వాత బల నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను పిలిచే రీతిగా నువ్వు ఈ లోకంలో బ్రతికాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజున నీ మాట చెప్పనవ్వండి. దేవుని సింహాసనం ఎదుట ప్రభువు నిన్ను నిలబెట్టినప్పుడు ఆ పరలోక రాజ్యములో నీవు విలువైన బహుమానాలు పొందుకున్నట్లు ఈ లోకంలో నువ్వు జీవించుదువుగాక. ఈ లోకంలో నువ్వు ఏది ఖర్చు పెట్టావో దేవునికి, దానికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. అందుకోసం అంటాడు, అందుకని బలవంతం లేకుండా, విసుక్కోకుండా, సనుక్కోకుండా ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రభు ప్రేమిస్తాడు. ఎక్కడుంది మాట? బైబిల్లోనే ఉంటుందిలేండి, ఎక్కడ దగ్గర ఉంటుందిలేండి. అంటే ఇలాంటి మాటలు మన బైబిల్లో హైలైట్ అవ్వో. ఏ మాటలు హైలైట్ అవుతాయంటే, ప్రభు నిన్ను దీవించును గాక, నీ కన్నీరు తొడవబడును, నీ దుఃఖదినములు సమీప్తమగును, నీ యొక్క రాబో కాలము మేలుకరమైనవే కానీ కీడుకరమైనవి కాదు. ఇలాంటి మాటలు హైలైట్ అవుతాయి, ఈ మాటలు హైలైట్ అవ్వవు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం
6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయం చెప్పవచ్చును. సనుకొనకయు బలవంతంగా ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహం ఇచ్చు వారిని ప్రేమించును. హల్లెలూయా. ఎలాంటి సమృద్ధిగా, సంతృప్తిగా, ఎలాగట ఉత్సాహంగా ఇచ్చువాని ఆయన. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించడం అంటే ఆయన స్వార్థపరుడని కాదు, నువ్వు పరలోకంలో ధనం దాచుకోవాలని ఆయన ఉద్దేశం. ఈ లోకంలో ఎంతకాలం బతుకుతామని మనం. ఏమంటే మనుషుని యొక్క ఆయుష్ 80 సంవత్సరాలు, ఎప్పటికీ సగం దాటేసింది. ఇంకో విషయం కూడా చెప్తాను, సరదాగా మాట చెప్తాను. మనం 80 సంవత్సరాలు చచ్చిపోతాం కాబట్టే ఇంత హ్యాపీగా బతుకుతున్నావు. నువ్వు 80 సంవత్సరాలు అసలు నువ్వు చచ్చిపోవంటే హ్యాపీగా ఉంటారా బాధపడతారా చెప్పట? ఒకసారి ఆలోచించండి. పడే బాధలండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చింది జీవితం బాబా, గమ్ముడు చచ్చిపోతే బాగుంటుంది, అదో బాధలు తప్పుతాయి అనుకునిపిస్తుంది. నిజంగా నీకు సావు లేదంటే అప్పుడు వస్తుందని నిజమైన భయం. ఎలా బ్రతకలరా బాబు ఇన్ని సంవత్సరాలు అనిపిస్తుంది. కాబట్టి మరణం అనేటువంటిది దేవుడు పెట్టాడు కాబట్టి సంతోషం. కొంతకాలం కాకపోతే కొంతకాలం అన్న తర్వాత అయినా, 80 సంవత్సరాలు కాకపోతే 100 సంవత్సరాల తర్వాత అయినా మనుషునికి పూల విశ్రాంతి దొరుకుతుంది అనేటువంటి సంతృప్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఏమంటే ఈ సంవత్సరాలు ఒక 80 సంవత్సరాలు బతుకుతాం అనుకుందాం. 80 సంవత్సరాల వరకు నువ్వు దాచుకున్న సొమ్ము, నువ్వు దాచుకున్నటువంటి డబ్బులు తర్వాత ఏమవుతాయండి? నీ కొడుకు తింటాడో తెలియదు, నీ ఇంటి పక్కడు తింటాడో తెలియదు. ఈ మధ్యకాలంలో చాలామంది తవ్వుతున్నారు, ఆ ఇల్లులు ఈ ఇల్లులు అక్కడక్కడ తవ్వుతుంటే ఇంత బంగారు కాయిన్లు, వడ్డానాలు. వడ్డానం ఎక్కడ పెట్టుకుంటారేమే? మరి మాకు ఏం తెలిసండి? వడ్డానాలు, ఈ హారాలు ఇవన్నీ చాలా దొరుకుతున్నాయి. అన్ని బట్టలు కప్పెట్టుకున్నారు. చాలామందికి దొరుకుతున్నాయి. అవి ఎక్కడే ఉన్నాయి, ఇలా అక్కడ పోయారు. అవి దేవుని పనికి వాడుంటే అక్కడ ఉన్నాయేమో వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి దాచుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఉన్నది దేవుని కొరకు ఖర్చు పెట్టండి, పరలోకమందు అధికమైన ఆశీర్వాదాలు పొందుకుందురుగానే. హల్లెలూయా. 3 విషయాలు ఈరోజు 3 ప్రసంగాలు చేశాను. 1, ఆయన లోకాన్ని నిన్ను నన్ను ప్రేమించాడు. 2వది, ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. 3వది, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే, లోపం లేని విశ్వాసాన్ని ఉంచితే ఖచ్చితంగా నీవు తీర్పులోనికి రాక దేవుని సింహాసనం ఎదుట బహుమానాలు పొందుకునేటువంటి స్థితిలో ఉంటాం. అటువంటి కృప ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి తన కృపలో బలపరచునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. 1 నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు చేసిన ప్రతి అతిక్రమణకు బదులుగా, నువ్వు చేసిన ప్రతి పాపమునకు బదులుగా, నువ్వు చేసిన ప్రతి దోషమునకు బదులుగా నువ్వు పొందవలసిన బదులుగా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో రక్తం గార్చాడు. ఈ పెయిడ్ ఆయన నీ యొక్క వ్యయమంతా ఆయన చెల్లించాడు, నీ బాధ అంతా ఆయన భరించాడు, నీ పాపమంతా ఆయన భరించాడు, నీ పాప శిక్ష అంతా ఆయన భరించి నిన్ను సంతృప్తి కలిగిన వాడిగా, సంతోషం కలిగిన వాడిగా, స్వతంత్రత కలిగిన వాడిగా నిన్ను విడిచిపెట్టాడు. మరి నువ్వు దేవుడు నిన్ను అంతగా నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టేంతగా ఆయన నిన్ను ప్రేమిస్తే, ఆయన ప్రేమను ఎడలో వెల్లడిపరిస్తే, నువ్వు ఆయన ఎడలో నువ్వు ఎలాంటి ప్రేమను వెల్లడిపరుస్తున్నావు, ఎలాంటి ప్రేమను చూపిస్తా ఉన్నావు? దేవుని కొరకు గుప్పెలు తెరవగలుగుతున్నావా? దేవుని కొరకు నీ బిడ్డలను పరిచర్యకు అప్పగించగలుగుతున్నావా? దేవుని పనిలో నీ శరీరాన్ని నలగొట్టగలుగుతున్నావా? ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మనం ఒకటి ఆలోచన చేయాలి. ప్రభు తన ప్రేమను మాటలతో కాదు క్రియలతో చూపించాడు. ఈరోజు క్రీస్తు కొరకు నువ్వు జీవించగలవా? క్రీస్తు కొరకు నీ శరీరాన్ని అప్పగించగలవా? క్రీస్తు కొరకు శ్రమ పడగలవా? ఈరోజు అద్వితీయ కుమారునిగా క్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చాడే. ఆయన విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోకి రాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు ఇక్కడ నిత్య నరకంలో నుండి పరలోక రాజ్యంలోనికి తప్పించబడతావు. పరలోక రాజ్యంలో నీ కొరకు బహుమానములు దాచబడి ఉన్నాయి. నువ్వు ఇక్కడ చేసిన ప్రతి పనికి, నువ్వు చేసిన ప్రతి కార్యానికి, నువ్వు చూపించిన ప్రతి ప్రేమకు, పరిచర్య చేసిన ప్రతి భారమైన పరిచర్యకు, నువ్వు ఇచ్చిన ప్రతి అర్పణకు ఆయన పరలోకులు నీ కొరకు బహుమానాలు దాచిపెట్టాడు. ఈరోజు నువ్వు బహుమానాలు దాచుకుంటున్నావా? పరలోక రాజ్యంలో బహుమానాలు దాచిపెట్టుకున్నావా?
దేవుని పని చేయగలుగుతున్నావా? ఆయన తీర్పులు నిలబడినప్పుడు ఏ బహుమానం లేని వానిగా వట్టి చేతులతో తిరిగి వస్తావా? ఈ భూమి మీద నువ్వు సంపాదించింది కొంతకాలమే, కానీ పరలోకంలో నువ్వు సంపాదించినంతా కూడా శాశ్వత కాలమైనది. శాశ్వత కాలము నువ్వు పరలోకంలో ఆనందిస్తూ, దేవుడిచ్చిన బహుమానంతో ఆనందిస్తూ సంతోషంగా జీవిస్తావు. ఈరోజు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఈ లోకం కొరకు బతుకుతున్నావా? పరలోకం కోసం బతుకుతావా? నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? క్రీస్తు కొరకు బ్రతకగలుగుతున్నావా? ఒక నిమిషం మన హృదయాలు పరిశీలన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకే వందనాలు, స్తోత్ర. అయ్యా ఇగో తండ్రి, వీరుడి వాక్యాల బదులు నడిపించేయండి. వీరిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి కుటుంబంలో నీ సంతోషము యేసు నామములో నిలిచి ఉండును గాక. అయ్యా ఇగో తండ్రి, ప్రతి కుటుంబం నీ నామమును బట్టి ఆశీర్వదింపబడును గాక. వాక్యం వినిన ప్రతి బిడ్డ యేసు నామములో స్థిరపరచబడును గాక. అయ్యా ఇగో తండ్రి నాయన, నీ పరలోక రాజ్యముల వారు స్వాస్థ్యము పొందుకుందురుగాక, బహుమానములు పొందుకుందురుగాక. నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని, అయ్యా ఇగో తండ్రి, నీ పరలోక మహిమతో స్థిరపరచమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏదైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి.
ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.